సమావేశం ఏర్పాటు చేయడానికి ముందు చాలామందిని అడిగినాం ఇట్లా క్లాసులు పెట్టుకుందామని. కొంతమంది మన క్లాసులు అవసరం ఏముంది అని అభిప్రాయం కూడా వ్యక్తం చేసింది. కానీ ఆ తర్వాత చాలా చర్చ చేస్తుండగా మనకు తెలిసిన విషయం ఏంటంటే 10 ఏళ్ల పాలన మీద, బీజేపీ పాలన మీద, కేంద్ర పాలన మీద మనకు తెలిసింది తక్కువ, తెలుసుకోవలసింది చాలా ఉంది. ఈ తెలుసుకోవలసిన విషయాల గురించి అయితే మాట్లాడక తప్పదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే బీజేపీ ఆర్థిక విధానాలు ఇట్లా ఉన్నాయి. అసలు ఈ 10 సంవత్సరాల కాలంలో రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలతోని బీజేపీ ఎట్లా వ్యవహరించింది, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు. ఈ అంశాలపైన మనం తెలుసుకోవలసినటువంటి అవసరం అయితే ఉంది. చాలా అంశాలు ఎలక్ట్రల్ బాండ్స్ గురించి మాట్లాడుతుండగా చాలామంది చెప్పింది ఏంటంటే వాస్తవానికి ఈ విషయం మీద మనకు తెలిసింది చాలా తక్కువ. అంటే క్విడ్ ప్రోకో అనేది ఎట్లా పనిచేసింది అనేది కూడా మనకు తెలిసింది చాలా తక్కువ. ఇవన్నింటి గురించి మాట్లాడుకోవాల్సి ఉంది. 10 సంవత్సరాలుగా జరిగిన పరిణామం ఏంటంటే ఢిల్లీలో ఉన్న ప్రభుత్వము అధికారాన్ని కొంతమంది కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉపయోగించింది. ఆ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి రకరకాలైనటువంటి పద్ధతుల్లో భావోద్వేగాలను వాళ్ళు రెచ్చగొట్టి దాన్ని ఉపయోగించుకున్నారు. ఇవాళ కీలకం మనం ఈ మొత్తం వ్యవహారము అర్థం చేసుకోవాలి. చాలా రకాలైన వ్యవస్థలను తూట్లు పొడిచారు. అవి పార్టీ అనుబంధ సంస్థలుగా మారిపోయినాయి. స్వతంత్రంగా పనిచేయవలసినటువంటి ప్రభుత్వ విభాగాలన్నీ కూడా అనుబంధ విభాగాలుగా మారిపోయినాయి. అట్లా మారిపోయి ఇవాళ జరుగుతున్న వాస్తవం ఏంటంటే స్వతంత్రంగా అవి పనిచేయలేనటువంటి సందర్భం. పూర్తిగా రాజకీయ అవసరాల కోసమే రకరకాల విభాగాలు అధికారాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రత్యేకించి ఈడీ కానీ, సిబిఐ కానీ, సివిసి కానీ ఇవన్నీ కూడా దానికి అనుబంధ విభాగాలుగానే పనిచేయటం మనం చూస్తూ ఉన్నాం. ఇష్టానుసారంగా అధికారాన్ని వాళ్ళ ప్రభుత్వము చెలాయిస్తున్నది. ఈ చెలాయించటం అనేది రాజ్యాంగ మొత్తం వ్యవస్థలకు తూట్లు పొడిచింది. ఇవాళ మనం ప్రత్యేకంగా అడుగుతున్నది ఏంటంటే ఈ రాజ్యాంగ వ్యవస్థల పునరుద్ధరణ మనం కోరుతూ ఉంటే మరొక వైపేమో మరి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలనే అభిప్రాయంతో ఉన్నది. ఈ రాజ్యాంగమే ప్రజలకు ఇచ్చిన హక్కులను కనుక తొలగించకపోతే మరి ఇష్టానుసారంగా వనరులను కార్పొరేట్ వర్గాలకు తరలించటం సాధ్యం కాదనే అభిప్రాయము ఉంది. ఈ నేపథ్యంలోనే మనము ఇవాళ ఒక స్పష్టంగా ఒక వైఖరిని తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతున్నది. ఎన్నికల సందర్భం ఒక చర్చకు అవకాశం ఉంటుంది. ప్రజల వద్దకు భిన్నాభిప్రాయాలను చేరవేయటానికి ఒక వెసులుబాటు ఉంటుంది. ఆ వెసులుబాటును దృష్టిలో పెట్టుకొని ఈ చర్చను ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా 2024 ఎన్నికలకు సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పడ్డది. ఈ గ్రూపు మీరు స్కాన్ చేస్తే గ్రూపులో చేరొచ్చు. అక్కడ గోడ మీద దీన్ని అతికించారు. ఎవరైనా దాంట్లో స్కాన్ చేసుకొని జాయిన్ అయ్యి ఈ 2024 ఎన్నికల సందర్భంగా మనం ఇవాళ మాట్లాడుకుంటున్న చర్చను ముందుకు కొనసాగించడానికి మనం ఒక ప్రయత్నం అయితే చేయాలి.